హలో గైస్, దిస్ ప్రశాంత్ కుమార్. గైస్, ఈరోజు మనకి టాపిక్ వచ్చేసరికి మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి మనకి ఎస్యూవీస్లో, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్లో అండర్ 10 lakhsలో మనకి సేఫెస్ట్ కార్స్ ఏమేమైతే ఉన్నాయో ఓ టాప్ 7 అయితే మీకు అయితే ఈరోజు నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. అండ్ మనకి ఇంకా ఎవరైనా ఇంకా ఇప్పటికీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కొడితే మీరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు ఫస్ట్ వీడియో మీరే చూడొచ్చు. అండ్ ఈరోజు వీడియోకి ఎంటర్ అయిపోతాను గైస్. టాప్ 7లో నెంబర్ 1 వచ్చేసరికి మహీంద్రా XUV300. అండ్ మనకి దీంట్లో వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో అయితే మనకి రెండు ఫ్యూయల్ దాంట్లో మనకి అవైలబిలిటీలో ఉంది వేరియంట్స్ అయితే. అండ్ డీజిల్ వచ్చేసరికి మనకి స్టార్టింగే 10.43 lakhs అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి నియర్లీ 14 lakhs వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకి డీజిల్ టాప్ ఎండ్ అయితే వస్తుంది మనకి. అండ్ పెట్రోల్ అయితే మనకి స్టార్టింగ్ 9.55 lakhsకే వస్తుంది. ఓన్లీ నేను అండర్ 10 lakhsలో ఉండే మోడల్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇది మనకు వచ్చేసి 5 star రేటింగ్ వచ్చింది, గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ మనకి. మొత్తం చైల్డ్ సేఫ్టీలో వచ్చేసి 4 star అయితే రేటింగ్ అయితే వచ్చింది మనకి. దీంట్లో వచ్చేసి చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ మనకి తీసుకున్న పడితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే, సైడ్ కట్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి మనకి. చాలా ఫీచర్స్ అయితే ఇచ్చినారు మనకి. ఇది ఆటోమేటిక్లో కూడా ఉంటుంది. అండ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనే సేఫ్టీ ఫీచర్స్ అయితే, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, పవర్ స్టీరింగ్ అనేసి చాలా అయితే ఇంకా ఉన్నాయి మనకి. సేఫ్టీ ఫీచర్స్ మెయిన్కి వచ్చేసి మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, అండ్ పవర్ డోర్ లాక్స్ ఉంది, అండ్ చైల్డ్ సేఫ్టీ లాక్స్ అనేసి, కొంచెం యాంటీ థెఫ్ట్ అలారం. నెంబర్ ఆఫ్ టోటల్ వచ్చేసి 7 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్తున్నారు. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, సైడ్ ఎయిర్ బ్యాగ్ ఫ్రంట్ కూడా ఉంది. అండ్ మనకి డే నైట్ రేర్ వ్యూ మిర్రర్ అయితే లేదు, చూస్తున్నా కదా. ఇక గ్రిల్ అయితే ఫ్రంట్ ఇట్లా ఉంటుంది గైస్. అండ్ ఓఆర్వీఎం కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు బేస్ మోడల్లో అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉండవు మీకు. ఎల్ఈడి ఇది డిఆర్ఎల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, టచ్ స్క్రీన్ ఇట్లాంటివన్నీ ఏముండవు. బేస్ మోడల్ అయినా కానీ మీకు 2 ఎయిర్ బ్యాగ్స్తో అయినా కానీ సేఫ్టీ మీకు 5 star రేటింగే వచ్చింది మనకి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్తో కాదు. అండ్ మనకి ఇంకా దీంట్లో డోర్ హజార్ వార్నింగ్ అనేసి, సీట్ బెల్ట్ వార్నింగ్, మనకి టైర్ ప్రెషర్ మానిటర్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేసి, క్రాష్ సెన్సార్, మనకి ఇంకా సెంట్రలీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనేసి, ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంకా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయి కదా దీంట్లో. రోల్ ఓవర్ మిటిగేషన్ అనేసి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, మళ్ళీ హీటెడ్ ఓఆర్వీఎమ్స్, సీట్ బెల్ట్ రిమైండర్. ఫర్ కో డ్రైవర్ కూడా సపరేట్గా మీకు సీట్ బెల్ట్ రిమైండర్ కూడా చేస్తుంది ఇది. అండ్ మనకి ఇది మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీతో యూజ్ చేసినారు. అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి మనకి. రేర్ కెమెరా కూడా ఉంటుంది, యాంటీ థెఫ్ట్ డివైస్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ డ్రైవర్స్ విండో వచ్చేసి యాంటీ పిచ్ సింగిల్ టచ్ విండో వస్తుంది మనకి. స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అనేసి మనకి ఇంకా చాలా అయితే ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఫాగ్ ల్యాంప్స్ అయినా కానీ, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అయినా కానీ, మనకి నీ ఎయిర్ బ్యాగ్స్ అయినా కానీ, మనకి హిల్ అసిస్ట్ అనేసి చాలా ఫీచర్స్ అయినా ఇచ్చినారు మనకి. ఏదైనా ఇంపాక్ట్ అయినా కానీ, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇంపాక్ట్ అయినా కానీ ఆటో డోర్ అన్లాక్ అవుతుంది డైరెక్ట్గా మనకి. చూస్తున్నా కదా, టచ్ స్క్రీన్ అయినా కానీ చాలా బాగా మంచిగా ఉంది గైస్. ఇది మీకు మహీంద్రాలో వచ్చేసి ఫస్ట్ సేఫ్టీ కారు, మన ఇండియాలో కూడా ఫస్ట్ సేఫ్టీ కార్ ఇది గైస్. 5 star రేటింగ్ వచ్చిండేది. నెక్స్ట్ నెక్సాన్ వచ్చింది మనకి. ఫస్ట్ ఇది ఎంఐడి చూస్తున్నారు కదా, అంతా టచ్ స్క్రీన్ కూడా డిజిటల్ ఇచ్చినారు. లోపల ఇంటీరియర్ కూడా చూస్తున్నారు కదా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లోపల మనకి సైడ్ ఓఆర్వీఎమ్స్ కూడా హీటర్ ఇచ్చినాడు మనకి. ఏమన్నా వానలో ఉన్నా కానీ మనకి తడి అయితే ఎక్కువసేపు ఉండదు, మొత్తం అది క్లియర్ చేస్తుంది. చూస్తున్నారు కదా, పార్కింగ్ కెమెరా, పార్క్ అసిస్ట్ అనేసి మనకి. దీంట్లో ఇంజన్ వచ్చేసి 1.5 liter టర్బో కూడా ఉండదు, నార్మల్ కూడా ఉండదు మనకి. అండ్ మనకి దీంట్లో వచ్చేసి 115 bhp హార్స్ పవర్ అయితే వస్తుంది మనకి. టార్క్ వచ్చేసరికి 300 Newton meters వస్తుంది. అండ్ మనకి ఇది 4 cylinder గైస్. మనకి ఆటోమేటిక్లో ఉంది, మనకు కావాలంటే మాన్యువల్ అయినా మనకి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంటీరియర్ లెదర్ అప్పర్ స్టిక్ ఇస్తున్నారు మనకి. ఇది టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 175 వరకు పోతుంది ఇది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 42 liters, BS6 వర్షన్ ఇది. అండ్ మనకి ఇప్పుడు 2021లో కూడా మళ్ళీ కొత్తగా కొంచెం ఫీచర్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ చూస్తున్నారు కదా, టాప్ ఎండ్స్లో అయితే సన్ రూఫ్ అయితే మనకి ఇస్తారు మనకన్నీ.
సీటింగ్ కెపాసిటీ 5 ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి మనకి 259 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ అయితే ఫ్రంట్, బ్యాక్, రేర్ అన్నిటికీ పవర్ విండోస్ అయితే ఉంటాయి. మన హీటర్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్, మనకి ఫ్రంట్ చూస్తున్నారు కదా గ్రిల్ వచ్చేసి అది కూడా ఎల్ఈడి లైట్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కలర్స్ కూడా మీకు చాలా అట్రాక్టివ్గా నియర్లీ మనకి ఇక చూస్తున్నారు కదా 8 కలర్స్ అయితే మనకు అవైలబుల్. అది రెండు వచ్చేసి డబల్ కలర్స్ వస్తుంది. రూఫ్ ఒక కలరు, బాడీ అంతా ఒక కలరు. చూస్తున్నారు కదా ఇది గైస్ ఇంటీరియర్ అయితే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టాటా నెక్సాన్ గైస్. మనకి అందరికీ తెలిసిందే టాటా ఎంత వాల్యూ ఫర్ మనీ మనకి చాలా మందికి తెలుసు. చాలా మంచిది గైస్. దీంట్లో కూడా మనకి డీజిల్ అండ్ పెట్రోల్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ పెట్రోల్ రేట్స్ కూడా ఆల్రెడీ పెట్టి నిన్నాను. దీంట్లో వచ్చేసి పెట్రోల్ స్టార్టింగ్ వచ్చేసి 8.22 నుంచి మనకి 13 lakhs వరకు అయితే మనకి టాప్ ఎండ్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది. అండ్ దీని స్పెక్స్ వచ్చేసరికి చాలా ఉంది గైస్. మనకి మనకి ఇది 5 సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది మనకి ఇది. అండ్ దీంట్లో సేఫ్టీ ఫీచర్స్, మెయిన్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ బ్రేక్ అసిస్ట్ కూడా ఉంది గైస్ దీంట్లో. అండ్ బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, యాంటీ థెఫ్ట్ అలారం అనేసి మనకి ఏ టాప్ వేరియంట్ అయినా కానీ తీసుకోండి. ఆ టాటా నెక్సాన్లో ఓన్లీ 2 air bags ఇస్తారు. బట్ సేఫ్టీ పరంగా మాత్రం టాప్ 5 స్టార్ రేటింగ్ అయితే మనకు వచ్చింది దీంట్లో. అండ్ మనకి చూస్తున్నాం కదా ఇంకా ఇది బ్యాక్ సైడ్ స్టైలిష్గా ఉండే మనకి ఇప్పుడు వచ్చే 2020కి 2019కి వాటికి డిఫరెన్స్ వచ్చేసి ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ చేశాను మనకి. అండ్ దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేసి XMA AMT వేరియంట్ వస్తుంది గైస్, విత్ సన్ రూఫ్ వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఎక్కడ ఏ కారు కూడా మనకి సన్ రూఫ్ అయితే మనకి ఏది ఇవ్వలేదు సబ్ కాంపాక్ట్ ఎక్స్యూవీస్లో నేను చెప్పేది. మీకు కావాలంటే మీకు నార్మల్ హ్యాచ్ బ్యాగ్స్లో అయితే ఒక కారు ఉంది. ఎస్యూవీస్ అంటే మీకు సన్ రూఫ్ కావాలంటే ఒక కార్ అయితేనే ఉంది. అండ్ మనకి దీంట్లో సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేసి, టైర్ ప్రెషర్ మానిటర్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, మనకి క్రాష్ సెన్సార్ అనేసి కానీ, సెంట్రలీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఈబీడీ మీన్స్ అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మీకు మెయిన్ ఇంకా వచ్చేసి రోల్ ఓవర్ మిటిగేషన్ అనేసి, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీఫిల్ చూస్తున్నాం కదా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ అసిస్టెంట్, మళ్ళీ ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి మనకి. ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉంటాయి మనకి. జియో ఫెన్స్ అలర్ట్, హిల్ అసిస్ట్ చూస్తున్నాయి కదా. మెయిన్ సేఫ్టీ గైస్ చాలా మంచి. మనకి దీంట్లో కూడా మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. బేస్ మోడల్ నుంచి మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. డ్రైవింగ్ మోడ్స్, ఎకో మోడ్ ఉంటుంది, సిటీ మోడ్ ఉంటుంది, మనకి స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. మీకు అండర్ 10 lakhsలో కూడా మీకు ఆటోమేటిక్ అయితే మనకి ఈ వేరియంట్లో అయితే వస్తాయి మనకి. ఇది స్పీకర్స్ వచ్చేసి మనకి JBL బై హార్మన్ కంపెనీ అయితే స్పీకర్స్ అయితే వస్తాయి మనకి. ఇది చూసాం కదా సన్ రూఫ్కి ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది మనకి. ORVMs అన్నీ మనకి మీకు 10 lakhs అయినా 10.5 lakhs పెట్టా కానీ మీకు టచ్ స్క్రీన్ అయితే రాదు. మీకు అదే 10.35 lakhsకి వచ్చేసి XZ వేరియంట్ కూడా వస్తుంది మీకు. వితౌట్ సన్ రూఫ్ కాకుండా మీకు మాన్యువల్ కావాలా లేదా ఆటోమేటిక్ వద్దు అనుకుంటే XZ వేరియంట్ అయితే తీసుకోవచ్చు మీరు. అది మీకు కొంచెం ప్రీమియంగా అయితే ఉంటుంది కొంచెం. అంటే మీకు సన్ రూఫ్ ఆటోమేటిక్ కాదు, కొంచెం ఇంకా అయినా తగ్గి వేరే మీకు టచ్ స్క్రీన్ ఇట్లాంటివన్నీ యాడ్ అవుతాయి మీకు దాంట్లో అయితే. చూస్తున్నారు కదా మామూలుగా XMA వేరియంట్ ఆటోమేటిక్ వాటిల్లో వచ్చేసి మీకు 2D డిస్ప్లే అయితే వస్తుంది మీకు. బ్లూటూత్ కంట్రోలింగ్ అన్నీ వస్తాయి మనకి. అదంతా వాటితో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓన్లీ టచ్ స్క్రీన్ మాత్రమే ఉండే. అండ్ రేర్ కెమెరా కూడా ఉండదు. అండ్ మనకి ఇది వచ్చేసి 1.5 liter రెవోట్రాక్ టర్బో చార్జర్ ఇంజన్ అయితే వస్తుంది మనకి. చూస్తున్నారు కదా ఇది 4-cylinder ఇంజన్ గైస్ ఇది. అండ్ మనకి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. అండ్ ఆటోమేటిక్ కూడా వస్తుంది మనకి. టాప్ స్పీడ్ మనకి 200 వరకు పోతుంది ఇది గైస్. అండ్ ఫ్రంట్ 2 air bags వస్తుంది. అండ్ థర్డ్ ప్రోడక్ట్ గైస్ మారుతి విటారా. ఫస్ట్ మారుతిలో వచ్చేసి సేఫెస్ట్ కార్ వచ్చేసి ఇదే గైస్. అండ్ మనకి ఓన్లీ దీంట్లో పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉండదు. స్టార్టింగ్ వచ్చేసి మనకి 8.52 lakhs వస్తుంది ఆన్ రోడ్ ప్రైస్, అది LXI వేరియంట్. అండ్ నెక్స్ట్ ZXI టాప్ ఎండ్ వస్తుంది. ZXI ప్లస్ ఆటోమేటిక్ వస్తుంది, అది 14 lakhs దాకా వస్తుంది అది. అండ్ దీంట్లో స్పెక్స్ కూడా మీకు ఏమి సేఫ్టీ ఫీచర్స్లో అయితే సేమ్ వస్తాయి, అన్ని కార్లలో సేమ్ వస్తాయి. ఏమి స్పెషల్ ఏమి సపరేట్గా ఏవైతే ఏమి ఉండవు. కొన్ని తగ్గుతాయి, కొన్ని
పెరుగుతాయి. దీంట్లో అయితే బ్రేక్ అసిస్ట్ ఇవి లేవు. అండ్ మనకి దీంట్లో ఓన్లీ నెంబర్ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి. అండ్ మనకి దీంట్లో సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉండదు ఫ్రంట్కి, అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రేర్ సైడ్ కూడా ఉండరు. అండ్ దీంట్లో నియాన్ హెడ్ ల్యాంప్స్ కాదు, నార్మల్ ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, చూస్తున్నారు కదా. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండదు. టైర్ ప్రెజర్ మానిటర్ లేదు. అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ కూడా లేదు. అండ్ మనకి దీంట్లో వచ్చేసి క్లచ్ లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇవి లేవు. అండ్ మనకి ఇంకా దీంట్లో వచ్చేసి మెయిన్ బాడీ యూజ్ చేసిండేది వచ్చేసి సుజుకి టెక్ బాడీ అనేసి యూజ్ చేసినారు. ఇది గైస్ మీకు సేమ్ ఇంకా మిగతాటివి అయితే ఏమి ఉండదు. టాటా నెక్సాన్కైనా వీటికైనా కానీ అవి లేవు, ఇప్పుడు లేనేటివి మాత్రమే చెప్పినాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేది కూడా మీకు సేమ్ వస్తుంది, టొయోటా. అది కూడా మీకు రెండు వచ్చేసి రీబ్యాడ్జ్డ్ వర్షన్స్ గైస్. ఇది సుజుకీనే ప్రోడక్ట్కి టొయోటా అర్బన్ క్రూజర్ అనేసి మీకు చూపిస్తాను అది కూడా. అండ్ మనకి ఇంకా సుజుకీలో వచ్చేసి డ్యూయల్ మన కలర్స్ కూడా మీకు నియర్లీ 6 to 7 కలర్స్ అయితే వస్తాయి. మనకి దీంట్లో హిల్ అసిస్ట్ కూడా వస్తుంది. అండ్ మనకి చూస్తున్నారు కదా, స్పీడ్ అలర్ట్ కానీ, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్ కానీ, లాక్ కానీ, రేర్ కెమెరా, యాంటీ థెఫ్ట్ డివైస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకు ఉంది. అండ్ మనకి పెడల్ రిలీజ్ సిస్టమ్ కూడా ఉంది. చూస్తున్నారు క్రాష్ సెన్సార్ కానీ, మనకి ఇంజన్ చెక్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, అడ్జస్టబుల్ సీట్స్ ఇవి గైస్. అండ్ ఇదే సైడ్ గైస్ నేను చెప్పిన టొయోటా అర్బన్ క్రూజర్. ఇది ఓన్లీ మనకి చెప్తే కదా మీకు బెలినో తెలిసింటుంది కదా అందరికీ. బెలినో మనకి టొయోటాలో వచ్చేసి గ్లాన్జా రెండు సేమ్ వర్షన్సే గైస్, సేమే. మ్యానుఫ్యాక్చర్ చేసి సుజుకీనే, బట్ బ్యాడ్జింగ్ మాత్రం టొయోటా వస్తుంది. జస్ట్ స్లైట్లీ కొంచెం ఎక్స్టీరియర్ మాత్రమే చేంజెస్ చేస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. సేమ్ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అంతే. ఇది కూడా అర్బన్ క్రూజర్ కూడా సేమ్ బ్రిజానే, మీకు సేమ్ ఫీచర్స్ అయితే వస్తాయి. మనకి టొయోటాలో మీకు విటారా బ్రిజాలో ఏమైతే ఉంటాయో సేమ్ వస్తుంది. కానీ దాంట్లో బేస్ వేరియంట్ వచ్చేసి ఎల్ఎక్స్ఐ నుంచి వస్తుంది. దీంట్లో ఎల్ఎక్స్ఐ రాదు, డైరెక్ట్ మిడ్ వేరియంట్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అర్బన్ క్రూజర్ అయితే. అది కూడా 9.86 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంటే గైస్, మనకి దీంట్లో కూడా అవైలబిలిటీలో ఉండేది. ఇది గైస్ టొయోటా అర్బన్ క్రూజర్. చూసిన ఇంటీరియర్ అయితే సేమ్ ఉంటుంది, మనకి విటారా బ్రిజాలో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. అండ్ ఇది 4 star రేటింగ్ వస్తుంది. మారుతి బ్రిజా కూడా మనకి 4 star ఎన్క్యాప్ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ హుండా వెన్యూ గైస్, హుండా వెన్యూ చూసాం కానీ మనకి ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఫ్యూయల్ మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మనకి మెయిన్ వెన్యూలో హుండాయిలో వచ్చేసి ఫస్ట్ మనకి DCT IMT మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఈ కార్ నుంచే గైస్, DCT IMT. మీకు కావాలంటే టాప్ ఎండ్కి పోతే మీకు DCT IMT కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. విత్ స్పోర్ట్స్ మోడ్ కూడా వస్తుంది, టర్బో మోడ్తో కూడా వస్తుంది మనకి అది. అండ్ పెట్రోల్ వేరియంట్లో మనకు వచ్చేసి 7.93 lakhs ఆన్ రోడ్ ప్రైస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ S+ వేరియంట్ అయితే మనకి టర్బో వేరియంట్ వరకు మనకి 10 lakhs, అంటే 10 lakhs లోపల వస్తాయి. అండ్ స్పెక్స్కి వచ్చేసేపటికి సేఫ్టీ స్పెక్స్ మెయిన్ వచ్చేసి మనకి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయినా కానీ, సెంటర్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్ అయితే ఉన్నాయి, చైల్డ్ సేఫ్టీ లాక్స్, యాంటీ థెఫ్ట్ అలారం. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ గైస్. టాప్ ఎండ్ తీసుకున్నాక మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ మనకి డే నైట్ రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. అండ్ రేర్ సీట్ బెల్ట్ వార్నింగ్, ఇంకా డోర్ హజార్ వార్నింగ్ అనేసి, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్. ట్రాక్షన్ కంట్రోల్ అయితే దీంట్లో లేదు మనకి. టాప్ ఎండ్ అయినా మనకి దీంట్లో దొరకదు ట్రాక్షన్ కంట్రోల్ అయితే. అండ్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి, మనకి టైర్ ప్రెషర్ మానిటర్ కూడా ఉంటుంది. అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది గైస్. అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ అండ్ క్రాష్ సెన్సార్స్, అండ్ ఇంజన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, మనకు ఇంకా వచ్చేసి ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ EBD, అండ్ మనకి ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేసి మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి గైస్. మనకి చూడొచ్చు రేర్ కెమెరా కూడా ఉంటుంది, మనకి యాంటీ థెఫ్ట్ డివైస్ అనేసి, స్పీడ్ అలర్ట్, మనకి ISO ఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్స్. అండ్ మనకి ఇది ఎన్క్యాప్లో గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా మనకి 4 star రేటింగ్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది మనకి. దీంట్లో 360 కెమెరా అయితే ఉండదు, నార్మల్ కెమెరా బ్యాక్ సైడ్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. మనకి ఆన్ ది వేలో మనకి ఫార్వర్డ్ మూవ్లో కూడా మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే మనకి చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి దీంట్లో టాప్ వేరియంట్స్లో అయితే సన్ రూఫ్ మనకి కూడా ఉంటుంది, సన్ రూఫ్ కూడా ఉంటుంది మనకి. అండ్ మనకి ఇది 4 star రేటింగ్ కూడా వచ్చింది. సేమ్ మీకు కియా సోనెట్ ఇది వచ్చేసి సేమ్ ప్లాట్ఫామ్ మీదనే బిల్డ్ చేయడం జరిగింది,
చూస్తున్నా కదా. అండ్ మనకి దీంట్లో పవర్ స్టీరింగ్ అయినా కానీ మొత్తం అన్ని పవర్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్స్ అయితే ఉండదు మీకు పవర్ కంట్రోల్స్ ఏమని. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా ఉండదు మీకు. బేస్ వేరియంట్స్ అయితే ఫ్రంట్ గ్రిల్ నార్మల్ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది మనకి. అండ్ మనకి బేస్ వేరియంట్లో వచ్చేసరికి మనకి 2D ఆడియో సిస్టమ్ ఉంటుంది. 2 స్పీకర్స్ అట్లా వస్తాయి మనకి. ఫుల్ 4 స్పీకర్స్ అట్లయితే ఏం రాదు. చూస్తున్నా కదా. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది. అడ్జస్టబుల్ స్టీరింగ్ కూడా ఉంటుంది. ఓల్డ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు అయితే ఉంటాయి మనకి. అండ్ రిమోట్ కంట్రోలింగ్ క్లైమేట్ కంట్రోల్ AC కూడా ఉంటుంది. అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్, యాక్సెసరీ పవర్ అవుట్లెట్ అనేసి, ట్రంక్ లైట్ కూడా ఉంటుంది. వ్యానిటీ మిర్రర్ కూడా ఉంటుంది. సైడ్స్ ప్యాసింజర్కి డ్రైవర్కి కూడా. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. రేర్ సీట్ హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకు రేర్ సీట్ హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా. కప్ హోల్డర్స్ ఇంకా అన్నీ అయితే ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. మనకి ఇంకా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది గైస్. మనకి ఎవరికైనా స్పీడ్ వచ్చేసి అంటే ఇంత సెట్ చేసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆ స్పీడ్తో పోతే ఇంక్రీజ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్రెస్ చేసుకోవచ్చు 2 స్పీడ్. అంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ పార్కింగ్ సెన్సార్స్, మనకి గ్లో బాక్స్ కూడా కూలింగ్ అయితే మనకు ఉంటుంది. అండ్ విత్ వాయిస్ కంట్రోల్డ్ మనకి టోటల్ వాయిస్తోనే కంట్రోల్ చేయొచ్చు. మనకి ఏదైనా మూమెంట్స్ అయినా కానీ మనకి ఏం టచ్ స్క్రీన్ వరకు మనకి టాక్టికల్ బటన్స్ వరకు పోవాల్సిన అవసరం లేదు. వాయిస్ కంట్రోల్తోనే మనం చేయొచ్చు. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది. అండ్ పుష్ స్టార్ట్ అప్ బటన్ కూడా ఉంటుంది సపరేట్గా. గేర్ షిఫ్ట్ పెడల్స్ కూడా మనకి స్టీరింగ్ వీల్ పైనే ఉంటాయి. అది కూడా మీకు ఓన్లీ స్పోర్ట్స్ మోడల్ మీదనే ఆటోమేటిక్ మీదనే మీకు గేర్ షిఫ్ట్ పెడల్స్ అయితే వస్తాయి మనకి. ఫార్ములా 1 రేసెస్కి ఉంటాయి కదా షిఫ్ట్ పెడల్స్. మనకి హోండా అమేజ్ వీటిలలో అయితే ఉంది. ఇప్పుడు హోండాలో కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి గేర్ షిఫ్ట్స్ వచ్చేసి ప్లస్ మైనస్ స్టీరింగ్ మీదనే ఉంటుంది. అక్కడనే ప్లస్ మైనస్ మీకు అక్కడనే మీరు గేర్స్ అయితే ఇంక్రీజ్ ప్లస్ రెడ్యూస్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీ సేవర్ అనేసి ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి గైస్ మనకి దీంట్లో హోండా వెన్యూ. అండ్ మనకి ఇంకా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసరికి ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ టెలిమాటిక్ స్విచెస్ అనేసి వచ్చినాయి. కొత్తగా చెప్తున్నారు గైస్. అండ్ విత్ బ్లూ లింక్ మనకి మొబైల్తోనే బ్లూ లింక్ అయితే మనకి మొబైల్ నుంచే మనకి ఆన్ అయితే చేయొచ్చు. అండ్ రేర్ డిఫాగర్ విత్ టైమర్ కూడా ఉంటుంది. మనకి రేర్ కెమెరా విత్ డైనమిక్ గైడ్లైన్స్ మనకి గైడ్లైన్స్ కూడా వస్తాయి మనకి రివర్స్ టైప్లో రివర్స్ తీసుకునేటప్పుడు. అండ్ ఇది గైస్ ఇంటీరియర్ అయితే చూస్తున్నారు కదా. అండ్ మనకి 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ కియా సోనెట్ గైస్. సేమ్ ప్లాట్ఫామ్ మీదనే బిల్డ్ చేయడం జరిగింది గైస్. రెండు మీకు హోండా వెన్యూ అయినా కానీ ఇదైనా కానీ సేమ్ ప్లాట్ఫామ్ మీదనే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అంటే పెట్రోల్లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ అయితే మనకి అవైలబిలిటీలో వస్తుంది. అండర్ 10 lakhsలో. అది కూడా 1.2 HTE, 1.2 HTK, 1.2 HTK ప్లస్. 1.2 HTK ప్లస్లో మనకి 7 inches టచ్ స్క్రీన్ కూడా వస్తుంది మనకి గైస్. అండ్ మీకు టాప్ వేరియంట్స్లో అయితే బోస్ స్పీకర్స్ కూడా వస్తాయి మనకి. అండ్ మీకు దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ అయితే సేమ్ గైస్. దీంట్లో ఏం తేడా అయితే ఉండదు. దాంట్లో ఏం బేస్ వేరియంట్స్ ఉంటాయో సేమ్ బేస్ వేరియంట్స్లో కూడా దీంట్లో కూడా ఇవే ఉంటాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయినా కానీ మీకు బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్. మీకు టాప్ ఎండ్కి అయితే మీకు సన్ రూఫ్ కూడా వస్తాయి మనకి దీంట్లో. అండ్ నెంబర్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు టాప్ ఎండ్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బేస్ వేరియంట్స్ 1.2 HTK ప్లస్ అయినా కానీ మీకు 2 ఎయిర్ బ్యాగ్సే వస్తాయి. అండ్ మనకి రేర్ సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ వార్నింగ్ ఇవన్నీ అయితే స్టాండర్డ్గా అయితే ఇస్తున్నారు గైస్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండదు మీకు టాప్ ఎండ్ తీసుకున్నా కానీ ఉండదు. అండ్ టైర్ ప్రెషర్ మానిటర్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఉంటుంది. అండ్ క్రాష్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ EBD ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది గైస్. అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అండ్ కట్ అండ్ ఎయిర్ బ్యాగ్స్. అది టాప్ ఎండ్స్ వాటికి మాత్రం కట్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటుంది. అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, యాంటీ థెఫ్ట్ డివైస్ అనేసి, ఇంకా స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ విత్ ఆటో డోర్ అన్లాక్ కూడా ఉంటుంది. అండ్ హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా పిటెన్షనర్స్ అండ్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ అనేసి ఇంకా మంచి చాలా ఉన్నాయి గైస్. అండ్ మనకి దీంట్లో ఇంజన్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ వస్తుంది గైస్. దీనికి టర్బో అయితే మనకి 1.0నే వస్తుంది. అండ్ మనకి పెట్రోల్ అయితే మనకి 1.2 వస్తుంది. మనకి 1.2 HTK వస్తుంది కాబట్టి 1.2 cc ఇది వస్తుంది. అండ్ మనకి ఇది
పవర్ వచ్చేసి మ్యాక్సిమం పవర్ 81.86 bhp హార్స్ పవర్ అయితే వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 150 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. అండ్ 4 సిలిండర్ గైస్, ఇది మాన్యువల్ వస్తుంది. మనకి ఐఎంటీ ఆటోమేటిక్ స్టార్టింగ్ అయితే వస్తుంది. మీకు అది 11 lakhs బిలోనే వస్తుంది. ఐఎంటీ అయితే వస్తుంది మనకి, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీకు అదైనా కానీ 6 speed మాన్యువల్తో వస్తుంది. మనకి మాన్యువల్ అయినా వస్తుంది, మనకి ఆటోమేటిక్ రెండు మీకు ఐఎంటీలో అయితే యూజ్ చేయొచ్చు మీరు. BS6 వర్షన్ ఇది. 45 liters ఇంజన్ కెపాసిటీ కూడా ఉంటుంది, ట్యాంక్ కెపాసిటీ. అండ్ విత్ ఓన్లీ టిల్ట్ అయి ఉంటుంది గైస్, టెలిస్కోపిక్ అయితే ఉండదు. మీకు 1.2 HTK ప్లస్ వీటిలలో. HTXలో అయితే మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుంది. మీకు ఇంత పెద్ద టచ్ స్క్రీన్ అయితే ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు టచ్ స్క్రీన్ అయితే అంత పెద్దది అయితే రాదు. మీకు జస్ట్ 7 inches అయితే వస్తుంది. మీకు 8 purifier అన్నీ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్స్లో మాత్రం 8 purifier అన్నీ వస్తాయి మనకి. అలా వీల్స్ కూడా రావు, ఓన్లీ స్టీల్ వీల్స్ వస్తుంది విత్ క్యాప్స్ వస్తాయి, వీల్ క్యాప్స్ అయితే వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, బూట్ స్పేస్ వచ్చేసి మనకి 392 liters అయితే బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ గైస్. ఇది మనకి రేటింగ్ కూడా 4 star రేటింగ్ అయితే ఇచ్చినారు మనకి. అది ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంటుంది గైస్. టచ్ స్క్రీన్ అయితే అంత పెద్దది రాదు, మీకు టాప్ వేరియంట్స్లో మాత్రమే ఇంత పెద్ద టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇది గైస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ గైస్, ఫోర్డ్ ఫిగో ఎకో స్పోర్ట్. అండ్ మీకు దీంట్లో వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. అండ్ పెట్రోల్ వచ్చేసి మనకి ఒక వేరియంట్ మాత్రమే మనకి అండర్ 10 lakhsలో అయితే వస్తుంది. అది బేస్ వేరియంటే, అంబియంటే. అది 9.66 lakhsకి అయితే వస్తుంది మనకి ఇది. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి మనకి సిమిలర్ టు మనకి ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్గానే ఉంటాయి కదా అన్నీ. ప్రతి ఒక్కదానికి 2 airbags అండ్ ABS అయినా కానీ ఇవన్నీ అయితే సేమ్ ఒకటే, అన్నిటికీ ఒకటిలాగానే ఉంటుంది, ఏం తేడా అయితే ఉండదు. కానీ దీంట్లో బేస్ వేరియంట్కి ఏమేమి ఉంటాయి అని చెప్తాను మీకు. బ్రేక్ అసిస్ట్ ఉండదు, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, పవర్ డోర్ లాక్స్ కూడా ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉంటాయి. అండ్ 2 airbags వస్తుంది. మీకు టాప్ ఎండ్కి పోతే మీకు 6 airbags అయితే వస్తాయి మనకి. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఓన్లీ మీకు 2 airbags మాత్రమే ఉంటాయి. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి. రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది, ప్యాసింజర్ సైడ్ అయినా కానీ డే నైట్ అయినా కానీ సైడ్ అయినా మనకి అన్నిటికీ ఉంటుంది. రేర్ వ్యూ మిర్రర్ అయితే ఉంటుంది మనకి. చూసినా కదా, రేర్ సీట్ బెల్ట్స్ అయినా కానీ సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్. అండ్ మనకి బేస్ వేరియంట్ అయినా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు మనకి ఇది. అండ్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ టైర్ ప్రెషర్ మానిటర్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు మనకి దీంట్లో. ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఉంది, క్రాష్ సెన్సార్ ఉంది. అండ్ సెంట్రలీ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. అండ్ ఇంజిన్ చెక్ వార్నింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, మనకి EBD కూడా ఉంది గైస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. అండ్ మనకి దీంట్లో వచ్చి సేఫ్ క్లచ్ స్టార్ట్, మనకి ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఇస్తున్నారు బేస్ వేరియంట్ నుంచే. అండ్ క్రాష్ అన్లాకింగ్ సిస్టమ్, మనకి ఏదైనా క్రాష్ అయినప్పుడు డోర్ కూడా అన్లాక్ అయిపోతుంది విత్ లైట్స్ వచ్చేసి ఫ్లాష్ అవుతూ ఉంటాయి మనకి దీంట్లో అయితే. చాలా అది మనకి ఇప్పుడు ఇంకోటిగా ఫోర్డ్ పాస్కి మైకి అనేసి మనకి ఒక యాప్ అయితే ఫోర్డ్కి సపరేట్గా మనకి మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు గైస్. మనకి ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి ఇంకా సేఫ్టీ వచ్చేసి స్పీడ్ అలర్ట్ కూడా ఉంటుంది, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ మనకి ఇంకా మీకు కొన్ని కార్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. హోండా WRV అనేసి, ఇంకా మీకు రెనాల్ట్ డస్టర్, నిసాన్ మ్యాగ్నైట్ అనేసి, మీకు మహీంద్రా బొలెరో, మీకు స్కార్పియో అయినా కానీ థార్ అయినా కానీ ఇవన్నీ నిసాన్ మ్యాగ్నైట్ కిక్స్, ఇవన్నీ నెక్స్ట్ అంటే మీకు ఈ 3 star నుంచి అయితే సేఫ్టీ అయితే మనకు వస్తుంది. అండ్ మారుతి సుజుకీలో కూడా ఇంకోటి ఉంది, S-Cross అయితే మీకు వస్తుంది, అదైనా మీరు తీసుకోవచ్చు. హోండా WRV ఇవన్నీ చూస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ 2021లో మీకు 2 cars అయితే వస్తున్నాయి మనకి. అవి వోల్క్స్వ్యాగన్ టైగర్ అనేసి, అండ్ ఇంకోటి వచ్చేసి ఇది స్కోడా విజన్ అనేసి 2 cars అయితే రిలీజ్ చేస్తున్నారు మనకి ఇది. అండ్ మనకి టాప్ అది కార్స్ రెండు స్టార్ట్ అయ్యేసి మనకి అండర్ 10 lakhs లోపల నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు వెయిట్ చేసే వాళ్ళైతే ఎవరైనా SUVs కోసం సబ్ కాంపాక్ట్ SUVs తీసుకోవాలనుకున్నామో 2021 వరకు వెయిట్ చేయండి. ఏదైనా తీసుకున్నప్పుడు తీసుకోండి. ఇది గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.